బీజేపీ ఎంపీల మద్దతు 18 పార్టీల మద్దతు తనకు సంపూర్ణంగా ఉందని, రాబోయే కాలానికి కాబోయే ప్రధానమంత్రిని తానని ప్రజాశాంతి పార్టీ అధినేత కే పాల్ హాట్ కామెంట్స్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలను తాగుబోతుగా చిత్రీకరించడం ఘోరమని అన్నారు. సంగారెడ్డి జిల్లా పటంచెరు మైత్రి గ్రౌండ్లో క్రిస్టియన్ కమ్యూనిటీ సమావేశానికి ప్రజాశాంతి పార్టీ అధినేత కే పాల్ హాజరయ్యారు. ఆర్సీపురం నుండి మార్కెట్ నుంచి పటంచెరు మైత్రి గ్రౌండ్ వరకు రన్ ఫర్ జీసస్ శాంతి పాదయాత్రలో కే పాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో యుద్ధాలను ఆపే శాంతిదూతగా పనిచేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాకే ఓటు వేస్తారు, అవసరమైతే కలిసి పనిచేస్తామన్నారు. అన్ని కులాలను అన్ని మతాలను గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు. రాముడు కరోనా ప్రియుడని కత్తి మహేష్ దూషించడాన్ని నేను ఖండించానని తెలిపారు. 197 దేశాల ప్రధానులు నన్ను ప్రధానిగా కోరుకుంటున్నారని అన్నారు. 25,000 మంది క్రిస్టియన్లు, 15,000 మంది ముస్లింలు, 12,000 మంది హిందువులకు వేల కోట్ల రూపాయల పింఛన్లు అందించామని తెలిపారు. ప్రపంచ దేశాల్లోని డిక్టేటర్లు కూడా నా అనుచరులేనన్నారు. ఆయన ఏమంటున్నాడో ఆయనే మర్చిపోయాడు. అందరికి 15 లక్షలు ఇస్తానన్నాడు, ఎవరికి 15 రూపాయలు ఇవ్వలే. రూపాయి డాలర్తో సమానం అన్నాడు. రూపాయి ఇప్పుడు 90 రూపాయలు అయిపోయింది, డాలర్ 90 రూపాయలు అయిపోయింది, అది 100 రూపాయలు. ఆయన మర్చిపోయాడు ఏం మాటలు ఇచ్చాడు. ఏమంటే జై శ్రీరామ్ అంట. నేను వద్దానా నిన్ను జై శ్రీరామ్ అను అని ఇప్పుడేనన్నాను. ఎవరినైనా రాముడు కరోనా ప్రియుడని కత్తి మహేష్ అంటే అప్పుడు కమిషనర్ గారు అంజనీ కుమార్ కాల్ చేస్తే నేను మెక్సికోలో ఉన్నా. సార్ మీరు దీన్ని ఖండించాలి సార్ అన్నాడు. ఖండించాను. వీడియో చేయండి సార్ అన్నాను, వీడియో చేశాను. మీడియాకి ఇవ్వండి సార్ అన్నాను, మీడియాకి ఇచ్చాను. గుర్తుంది కదా మీడియా మిత్రులు. అరెస్ట్ చేస్తాం, మీరు పర్మిషన్ ఇస్తాను, అరెస్ట్ చేయండి అన్నాను. ఎందుకు? రాముడు కరోనా ప్రియుడని వీడికి చెప్పాడా? అలా ఎక్కడైనా బైబుల్లో రాముడిని తిట్టమని ఉందా? బైబుల్లో తిట్టొద్దు. బైబుల్లో అపోస్తల కార్యములో మన ప్రభు యేసు రక్షకుడు చేయతండి. ఇప్పుడేనా లేదా మరో 10 మంది ప్రవీణులు పోయిన తర్వాత నమ్ముదురు. మణిపూర్లో లక్షల మంది పోయారు. అందుకే దేవుడు నన్ను పంపాడు. రికార్డ్ చేసుకోండి. నేను ముస్లిమ్స్ క్రిస్టియన్స్ సమాన హక్కులు ఇచ్చాను, ఇస్తాను. నా చరిత్ర చూడండి. 44 సంవత్సరాలు ఇదే సిటీలో 53,000 మంది హిందువులకు, ముస్లింలకు, క్రిస్టియన్స్ కు ప్రతి నెల పెన్షన్లు ఇచ్చారు. 25,000 మంది హిందూస్ కి, 15,000 మంది ముస్లింస్ కి, 13,000 మంది క్రిస్టియన్స్. ప్రతి ఎమ్మెల్యే ద్వారా, ప్రతి ఎంపీ ద్వారా, ప్రతి మినిస్టర్ ద్వారా, ప్రతి ఎన్జిఓ ద్వారా, ప్రతి ఆర్గనైజేషన్ ద్వారా 52,000 ఎన్జిఓస్ కి నేను మద్దతు ఇచ్చాను. నా డబ్బులు ఇచ్చాను, లక్షల కోట్లు, దాదాపు 5 లక్షల కోట్లు ఇచ్చాను. ఇవ్వగలను, తెచ్చాను, తేగలను, చేశాను, చేయగలను. కనుక 741275 రిపీట్ చేయవలసిన లేదు, మీరు రికార్డ్ చేసుకున్నారు కనుక. దానికి ప్రతి ఒక్కరు 756944 ₹1 రాజకీయాలకు వాడుకోండి. ప్రతి ఒక్కరు మెంబర్ అవ్వండి. మీ ఊర్లో మీరే గ్రూప్ పెట్టండి. ఇదేంటిది? పటాన్చెరు. గ్రూప్ పేరే పటాన్చెరు. ఏమో ఎక్కడున్న ఎమ్మెల్యేనే మనం నిలబెట్టి గెలిపిద్దామేమో, కానీ ప్రజాశాంతి పార్టీని గెలిపిద్దాం. ఎందుకంటే ఎవ్వరు కూడా మన కొరకు పోరాటం చేయట్లేదు. మన పోరాటం మనం ముస్లింలకి ఎంఐఎం పార్టీ ఉంది కాబట్టే, ఆయన పార్లమెంట్ లో ఉన్నాడు కాబట్టే మాట్లాడుతున్నాడు. నేను బయట ఉండి మీ కొరకు పోరాడుతున్నా. నేను లోపల నుండి పోరాడితే 18 పార్టీలు మనతో ఉన్నాయి. ఈ రోజు 18 పార్టీ, 38 మంది బీజేపీ ఎంపీలు నన్ను ప్రధానమంత్రి అవ్వాలని కోరుతున్నారు. ఓపెన్ గా స్టేజ్ మీద నిలబడి మొన్న ఆగస్టు 8 రూపాలా గారు ఉంటుండగా నేను అన్నా, నేను ప్రధానమంత్రి అయితే ఈ దేశం అప్పులన్నీ 5 సంవత్సరాల్లో తీర్చుతా. అప్పులన్నీ తీర్చి అభివృద్ధి చేయి. ఎందుకు? ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది, మనకు దరిద్రం ఎక్కువైపోయింది. ప్రజాశాంతి పార్టీ తరఫున నిలబడతానంటే వద్దాను. తమ్ముడు అడిగాడు మద్దతు, రేవంత్ రెడ్డి మనం మద్దతు ఇద్దాం, అందరం కలిసి రాష్ట్రాన్ని బాగు చేద్దాం అన్నాం. తల్లి వద్దన్నదట. అక్కడ తల్లిని కూడా పంపించేద్దాం.
అడ్డొచ్చిన వాళ్ళందరినీ దేవుడు తీసేస్తాడు. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పు, దాదాపు 9 లక్షల కోట్ల అప్పు తీర్చాలంటే కేఏ పాల్ రావాలి. అభివృద్ధి జరగాలంటే లక్షల కోట్లు మరలా రావాలంటే అందరూ చెప్పండి. తమ్ముడు కూడా మనకే ఓటేయాలి నెక్స్ట్ టైం, లేదా మనం కలిసి పనిచేయాలి కదా. తమ్ముడే సీఎం ఇంకో 10 సంవత్సరాలు ఉండాలంటే నేను పిఎం అవుతా తమ్ముడు.